హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలండి. వీటిని నేనైతే 1/2 kg ఉంటాయి ఈ మామిడికాయలు. పులికి పచ్చడి చేస్తున్నాను. మామిడికాయ పులికి పచ్చడి మన నెల్లూరు స్టైల్లో. మామిడికాయలన్నీ ఇట్లా దబ్బలా కోసుకోవాలా. ఇద్దండి, ఇది మొత్తం ముట్టేను. ఇవి సన్న పీసెస్లుగా కట్ చేద్దాం. పొట్టు అయితే ఏం తీయలేదు, నేను పొట్టు కూడానే కోస్తున్నానండి. సన్న ముక్కలు పీసెస్గా కట్ చేసుకోవాలా. పెద్దవి కట్ చేసుకున్నాం అనుకో మిక్సీ మెదగవండి. ఇదో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సన్న పీసెస్గా కట్ చేసుకోను. ఇవ్వండి, ఇట్లా పల్సగా కోసినాను కదా ముక్కలన్నీ. 3 మామిడికాయలకి ఎన్ని ముక్కలు వచ్చాయి నాకు. దీంట్లో కూడా చూడండి ఇంత కండ లేకుండా కోసేసాను. మిర్చి, ఈ ఎండుమిర్చి అండి, తొడాలు లేకుండా ఒలుచుకున్నాం. ఇట్లా ఒలుచుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నామండి. ఈ ఒక 20-30 కాయలు ఉంటాయి, 30 కాయలు దాకా ఉంటాయి ఎండుమిర్చి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొన్ని వేసుకోవచ్చు. వెలిగించి బాండీలు పెట్టుకున్నాం. బాండీలు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా ఈటెక్కినాక ఎండుమిర్చి వేసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాం. అయిన తర్వాత ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, మెంతులు 1/2 టేబుల్ స్పూను, ఆవాలండి. ఇవి ఆవాలు వేస్తే ఊరగాయ లాగా ఉంటుంది. ఇట్లా ఆవాలు కూడా 1.5 స్పూన్ వేసాను. ఇగోండి, ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు అన్నీ కూడా బాగా దూరగా ఏగాయి చూడండి. అంటేను ఇట్లా ఏగిపోయినాయి. ఇవి చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి. ప్లేట్లో పోసుకున్నాం, చల్లారుతాయి అండి. ఎండుమిర్చి మనం వేయించుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా, అవి చల్లారిపోయా మిక్సీకి వేసుకున్నాం. సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలా. ఈ మిక్సీకి వేసాను, మెత్తగా వేసాను చూడండి. ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలా. దీంట్లో వేసేసుకున్నాం. ఇవి మెత్తగా మెదగకూడదండి, కచ్చాపచ్చాగా దంచుకోవాలి అంతేను. చూద్దామండి, కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా, ఇట్లానే దంచుకోవాలా. మిక్సీ ఆపుకుంటూ వేసుకోవాలా. ఇది ఇట్లనే ఉండాలి. ఇట్లా ఉంటేనే టేస్ట్ అనేది మామిడికాయ పచ్చడి ఉంటుందండి. ఇంతవరకు ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, అదే బాండిట్లో ఆయిల్ వేసుకున్నాం. పప్పు పెట్టుకున్నామండి. శనగపప్పు, ఎండుమిర్చి ఇట్లా 2గా చేసుకోవాలా. శనగపప్పు వేసుకున్నాక కొంచెం దోరగా వేపుకున్నాం. ఇదండి, ఇట్లా దోరగా వేగిన తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను. ఆవాలు కూడా బాగా వేగాల, చిత్తిపిట్ట అంటున్నాయండి. జీలకర్ర అన్నీ వేగి 1/2 టేబుల్ స్పూను ఇంగ వేస్తున్నాను. కరివేపాకు, ఎల్లిగడ్డ 1 గడ్డ, ఎల్లిగడ్డ పొట్టి ఉల్చుకున్న గడ్డ అండి ఇవి. ఇదండి వేగిపోయినాయి ఇవన్నీ. ఇంతవరకు మిక్సీ పట్టుకున్నాం కదా మామిడికాయ పచ్చడి, దీంట్లో వేసేసుకున్నాం. పాటు ఫ్రై అయితే పచ్చడి అనేది 1 నెల ఉన్నా 10 రోజులు ఉన్నా ఎక్కడికి పోదండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇదండి, పచ్చడి బాగా మగ్గింది, ఆయిల్ బాగా మగ్గిపోయింది. 1 నిమిషం 2 నిమిషాలు చాలు, అంతేనండి. రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకునేద్దాం.
సూపర్గా ఉండదండి. ఈ పచ్చట్లోకి కోడిగుడ్డు ఆమ్లెట్ అయినా వడియాలు అయినా వేయించుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. కోడిగుడ్డు ఆమ్లెట్ నేను ఈరోజు తిన్నాని దీంట్లోకి వేసుకోలేదండి. కోడిగుడ్డు ఆమ్లెట్కి పచ్చడి కాంబినేషన్ సూపర్ అండి. ఈ పచ్చడి చాలా బాగుంది. మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.